వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ. 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్గా మారే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. దీంతో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని తెలిపింది. రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. వాయుగుండం తీవ్ర రూపం దాల్చి తుఫానుగా మారే ఛాన్స్ ఉందన్నారు. దీని ప్రభావంతో రేపు భారీ వర్షాలు, ఎల్లుండి అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఈ నెల 29న అతి భారీ వర్షాలు, 30న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పారు వెదర్ ఆఫీసర్లు. ఇది తీవ్ర వాయుగుండంగానే వచ్చే 24 గంటల్లో తుఫానుగా కూడా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతానికి ఆగ్నేయంగా మనకి 790 కిలోమీటర్లు విశాఖపట్నం తీరానికి, అలాగే మచిలీపట్నం తీరానికి, చెన్నై తీరానికి కూడా 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకరించబడింది. అంటే తెల్లవారుజామున 29న మనకి తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత నుంచి మనకి దాని ప్రభావం అత్యధికంగా తెలంగాణ మీద ఉండే అవకాశం అయితే ఉంది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వానలు కురుస్తాయన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈశాన్య జిల్లాలైన మనకి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాలకి అత్యంత భారీ వర్షం వచ్చినందున రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఖమ్మం, అలాగే వరంగల్, మహబూబాబాద్, జనగాం, ఉదయం, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకి మనం ఆరెంజ్ వార్నింగ్ అయితే ఇష్యూ చేయడం జరిగింది 28వ తేదీన. ఉత్తర తెలంగాణ జిల్లాలైన మనకి ఆసిఫాబాద్, అదేవిధంగా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షపాత సూచనలు ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 29న జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. తీవ్ర తుఫాన్గా మనకి దాటే అవకాశం ఉన్నందున గంటకి 90 నుంచి 110 కిలోమీటర్లు, 120 కిలోమీటర్ల గస్టింగ్తో కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తీరం దాటిన తర్వాత మన తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి అక్కడక్కడ 50 నుంచి 60 కిలోమీటర్ల గంటకి ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే అక్కడ మన ఈదురుగాలులతో పాటు కూడా మనకి ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది. మెదక్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు కళ్ళాలు, మార్కెట్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి